బ్యాంకాక్ ఈ వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ సిటీ ఉన్నది ఒక లో రిస్క్ ఎర్త్ క్వేక్ జోన్లో. అంటే బ్యాంకాక్కి నిజానికి ఎర్త్ క్వేక్స్ రాకూడదు. అలాంటిది 1030 కిలోమీటర్స్ అవతల మయన్మార్లో 7.7 ఎర్త్ క్వేక్ వస్తే బ్యాంకాక్లో బిల్డింగ్స్ కూలిపోయి ప్రాణ నష్టం జరగడం ఏంటి? ఇన్ఫాక్ట్ 2004లో ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చినప్పుడు కూడా బ్యాంకాక్ చెక్కు చెదరలేదు. అలాంటిది ఈసారి ఎందుకు బ్యాంకాక్ అంత సఫర్ అవ్వాల్సి వచ్చింది? ఏం మారిందని? హిరోషిమాలో బ్లాస్ట్ అయిన న్యూక్లియర్ బాంబ్ కన్నా ఎక్కువ ఇంటెన్సిటీతో మయన్మార్లో ఈసారి ఎర్త్ క్వేక్ వచ్చింది అండ్ దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2004లో ఇండియన్ ఓషన్లో 2,30,000 మందికి పైగా చనిపోయారు కదా సునామీలో. మరి ఆ సునామీకి ఈ మయన్మార్ ఎర్త్ క్వేక్ కి ఒక లింక్ ఉందండి. అదే మన భారతదేశం అడుగున ఉన్న ఇండియన్ టెక్టానిక్ ప్లేట్. ఈ ప్లేట్ మనల్ని ప్రతి సంవత్సరం హిమాలయాలకి 5 సెంటీమీటర్ల దగ్గరగా తీసుకువెళ్తోంది. ఇంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ టెక్టానిక్ ప్లేట్ పైన మనం ఉన్నామే, మన పరిస్థితి ఏంటి? మన ఇండియాలో ఆల్రెడీ హై రిస్క్ జోన్స్ ని కేటగరైజ్ చేశారు. వాటిల్లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? అండ్ ఉంటే మన రాష్ట్రాల్లో ఏ ఏరియాస్ ఆ జోన్స్ లో ఉన్నాయి? ప్రపంచంలో అత్యంత వేగవంతంగా కదులుతున్న మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ లో మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ టాప్ 3లో ఉందండి. సో ఆబ్వియస్లీ మనందరం భూకంపాల గురించి ఇంకా ఎక్కువ అవగాహన పెంచుకోవాలి. అండ్ ఒకవేళ భూకంపం వస్తే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, అండ్ ఏ జోన్స్ లో భూకంపాలు ఎక్కువగా ఉన్నాయి, అండ్ అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ ని మనం ఇవాల్టి ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ఎర్త్ క్వేక్స్. పన్ ఇంటెండెడ్. లెట్స్ గో. ఇప్పుడు మయన్మార్ ఉంది కదండి, ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు దాన్ని. సో ఈ మయన్మార్ ఉన్నది 2 మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ కింద. మయన్మార్కి వెస్ట్లో ఉన్నది బర్మా టెక్టానిక్ ప్లేట్, ఇది ఒక మైక్రో ప్లేట్. అలాగే ఈస్ట్లో ఉన్నది సుండా టెక్టానిక్ ప్లేట్, ఇది కూడా ఒక మైక్రో ప్లేట్. సో ఈ రెండిటి పైన మయన్మార్ ఉంది. అండ్ వీటి పక్కనే 5 to 6 సెంటీమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్తో కదులుతోంది మన ఇండియా టెక్టానిక్ ప్లేట్. సో ఈ ఇండియా టెక్టానిక్ ప్లేట్ వీటికి ఆనుకునుంది. అండ్ మొన్న భూకంపం రావడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఈ బర్మా ప్లేట్ అండ్ సుండా టెక్టానిక్ ప్లేట్కి కిందకి వెళ్ళింది. ఈ రాపిడికి ఆనుకుని కిందకి వెళ్ళిపోయిందనమాట. దాని మూలంగా బర్మాలో ఎర్త్ క్వేక్ వచ్చి భూమి తట్టుకోలేక చీలిపోయి ఎర్త్ క్వేక్ అనేది ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ బర్మా అండ్ సుండా టెక్టానిక్ ప్లేట్స్ని ఢీకొని కిందకి వెళ్ళిపోయింది కదా. సో ఈ కింద ఎక్కడైతే వెళ్ళిపోయే ఎనర్జీ రిలీజ్ అయిందో దాన్ని హైపో సెంటర్ అంటారు. సో ఇక్కడ కింద ఉన్న పార్ట్ హైపో సెంటర్. మరి ఇంత ఎనర్జీ కదా, అది ఎస్కేప్ అవ్వాలి కదా. సో అది కాస్త పైకి ట్రావెల్ అయిందండి. సో ఈ పైకి ట్రావెల్ అయ్యి హైపో సెంటర్కి రైట్ అబవ్ ఆన్ ద సర్ఫేస్ ఆ స్పాట్ ఏదైతే ఉందో దాన్ని ఎపీ సెంటర్ అంటాము. అలాగే క్రియేట్ అయిన ఎనర్జీ అనేది పైకి మాత్రమే కాకుండా ఈ సైడ్స్ అంతా కూడా ట్రావెల్ అవుతుందండి. సో ఈ లెఫ్ట్కి రైట్కి భూమి కింద ట్రావెల్ అవుతూ వెళ్తుంది. సో ఈ ట్రావెల్ అయ్యేది ఒక్కొక్కసారి హై ఫ్రీక్వెన్సీ వేవ్స్లో వెళ్తుంది, ఒక్కోసారి లో ఫ్రీక్వెన్సీ వేవ్స్లో వెళ్తుంది. అంటే ఈ స్లోగా మూవ్ అయ్యే లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, స్లో కదా లో కదా అని డేంజరస్ కాదనుకోకండి, ఇవే అన్నిటికన్నా డేంజరస్. సో ఈ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ చాలా డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతాయి. అలా మయన్మార్లో లో ఫ్రీక్వెన్సీ వేవ్స్తో వచ్చిందండి ఎర్త్ క్వేక్ ఇంటెన్స్గా. ఈ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ట్రావెల్ చేసి 1000 కిలోమీటర్లకి పైగా ట్రావెల్ చేసి బ్యాంకాక్కి చేరుకున్నాయి. అయితే బ్యాంకాక్లో అంత నష్టం జరగడానికి కారణం ఏంటంటే బ్యాంకాక్ అడుగున ఉన్నది సాఫ్ట్ సాయిల్. మన హైదరాబాద్ లాగా గట్టి రాక్ సాలిడ్ మీద లేదండి, బ్యాంకాక్ సాఫ్ట్వేర్ సాయిల్ మీద ఉంది. అలాగే ఈ బ్యాంకాక్ ఎలాంటి టెక్టానిక్ ప్లేట్స్కి జంక్షన్స్లో లేదండి, చాలా రిస్క్ ఫ్రీ జోన్ అది. సో అలాంటిది ఈ సాఫ్ట్ సాయిల్తో ఉన్న భూమి ఆ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్తో వచ్చిన రాపిడికి తట్టుకోలేక పైన కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. అంటే అసలు భూకంపాలే అలవాటు లేని బ్యాంకాక్ సిటీలో జనాలు భయపడిపోయి బయటికి పరుగులు తీసే చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. బట్ వేరే బిల్డింగ్స్ ఏం పడిపోలేదండి, ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పడిపోయింది. చాలామంది చనిపోవడం, అలాగే ఇప్పటికీ స్టిల్ మిస్సింగ్ ఉన్నారు దాని మూలంగా. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకాక్ లాంటి నగరాల్లో, అంతేకాదు ప్రపంచం మొత్తం మీద చాలా ఏరియాస్లో ఎర్త్ క్వేక్స్ అనేవి అంత ఫాస్ట్గా రావు. సో వాళ్ళు మ్యాక్సిమం 5 రిక్టర్ స్కేల్లో 5 మ్యాగ్నిట్యూడ్ వరకు తట్టుకునే ఎర్త్ క్వేక్స్కి ప్రూఫ్గా బిల్డింగ్స్ కడతారే తప్ప అంతకు మించి వాళ్ళు ప్లాన్ చేయరు. అదే జరిగింది బ్యాంకాక్లో కూడా. అదే 2004లో సునామీ వచ్చినప్పుడు ఆ ఎపీ సెంటర్ ఏదైతే ఉందో అది 1600 కిలోమీటర్ల దూరంలో ఉందండి బ్యాంకాక్కి. సో అది హై ఇంటెన్సిటీ వేవ్స్తో వచ్చింది.
అండ్ అప్పుడు సునామీ కూడా ఇలాగే ఇండియన్ ప్లేట్కి బర్మా అండ్ అండమాన్ నికోబార్ ప్లేట్కి మధ్యలో టెన్షన్ మూలంగానే వచ్చింది. అప్పుడు కూడా ఇండియన్ ప్లేట్ వాటి రెండింటికి కిందకి వెళ్ళిపోయింది. కాకపోతే ఆ వెళ్ళిన డిస్టెన్స్ ఎంతైతే ఉందో అది 1300 కిలోమీటర్స్ అండి. అందుకే 9.1 నుంచి 9.3 ఇంటెన్సిటీతో అన్ని లక్షల మంది చనిపోవడం కానీ అంత ప్రాపర్టీ డ్యామేజ్ కానీ జరగడానికి కారణం అదే. సో అదండి, మనం ఉంటున్న టెక్టానిక్ ప్లేట్ అంత ఆషామాషి ప్లేట్ కాదండి, చాలా పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో మనం భూమిని ఇంకా ఎక్కువ ఆరాధించాలి. సో మనం ఇంత హై రిస్క్ ఎర్త్ క్వేక్ ప్రోన్ టెక్టానిక్ ప్లేట్ పైన ఉన్నాం కాబట్టి ఎర్త్ క్వేక్స్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎర్త్ క్వేక్స్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు అసలు మనము బేసిక్స్ తెలుసుకుందాం. అంటే టెక్టానిక్ ప్లేట్స్ అంటున్నాం కదా, టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన భూమి చుట్టూతా పజిల్ పీసెస్ లాగా ఈ మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ కొన్ని ఉంటాయండి. అంటే భూమి మొత్తం కవర్ చేస్తాయి ఇవి. అండ్ ఈ ప్లేట్స్ మన ఎర్త్ ఎటు రొటేట్ అవుతూ ఉంటుంది కదా, దానికి లింక్ లేకుండా ఈ టెక్టానిక్ ప్లేట్స్ కూడా వాటి ఓన్ స్పీడ్తో కదులుతూ ఉంటాయి. అంటే ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఒకటే స్పీడ్తో కదలవండి. అన్నిట్లోకి ఫాస్టెస్ట్ టెక్టానిక్ ప్లేట్ పెసిఫిక్ రీజియన్లో ఉన్న టెక్టానిక్ ప్లేట్ ఏదైతే ఉందో అది 10 to 11 సెంటీమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్తో కదులుతూ ఉంటుంది. అలా సెకండ్ ఫాస్టెస్ట్ ఇండో ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్ అండి. ఇది 5 to 7 సెంటీమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్తో కదులుతూ ఉంటుంది. అయితే పెసిఫిక్ది సముద్రం కిందే ఉంది కదా, మరి మన ఇండో ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్ మాత్రం మన ల్యాండ్ పైన ఉండేసరికి మళ్ళీ ఇండో ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్ని రెండుగా విభజించారు. ఒకటి ఇండియన్ ప్లేట్, ఇంకొకటి ఆస్ట్రేలియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలా వరకు కంట్రీస్ కింద ఉంది. అంటే ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ పైనే ఉన్నాయి. అయితే మయన్మార్ మాత్రం ఇండియన్ ప్లేట్ మీద లేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా జస్ట్ ఒక స్లైట్గా కొద్దిగా బార్డర్ మాత్రమే ఇండియన్ ప్లేట్ మీద ఉంది. మిగతా అంతా యురేషియా టెక్టానిక్ ప్లేట్ పైన ఉందండి. అయితే పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి వెస్టర్న్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఇండియన్ ప్లేట్ కింద ఉంది. మిగతా ఈస్టర్న్ పాకిస్తాన్ అంతా కూడా యురేషియా టెక్టానిక్ ప్లేట్ పైన ఉంది. అండ్ బర్మా కంట్రీ పార్షియల్గా మన ఇండియన్ ప్లేట్ మీద ఉందండి. సో ఈ ఒక్క టెక్టానిక్ ప్లేట్ ఎంత ఫాస్ట్గా కదులుతోంది కదా, సో ఈ ఇండియన్ ప్లేట్ మీద ఏం జరిగినా కూడా మొత్తం ఈ దేశాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి తెలుస్తుంది, ఇప్పుడు ఢిల్లీలో తెలిసినట్టు ఒక్కొక్కసారి తెలియదు, హైదరాబాద్లో తెలియదు యూజువల్గా. బట్ తెలియదు కదా అని అసలు ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకోకండి, ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ రీజియన్. సో ఇప్పుడు బేసిక్గా ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్కి గుద్దుకుంటే అప్పుడు ఎర్త్ క్వేక్ వస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే కదా. అయితే దీనిలో కూడా 3 రకాలు ఉంటాయండి. మొదటి రకం డైవర్జెంట్, ద ఫస్ట్ టైప్. సో ఈ డైవర్జెంట్లో ఇప్పుడు 2 టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇవి కలిసి వెళ్తూ ఉన్నాయి, వాటి ఓన్ స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి. బట్ ఈ టెక్టానిక్ ప్లేట్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళడం మూలంగా, ఈ టెక్టానిక్ ప్లేట్ కొద్దిగా స్లో అవ్వడం మూలంగా, కారణాలు ఏదైనా ఒక్కసారిగా ఇవి విడిపోయేసరికి ఈ టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ ఉండే ఏరియా కింద ఒక సెమీ లిక్విడ్ ఉంటుందండి. దాని మూలంగానే మన రాక్స్ కానీ ఎక్స్ట్రా ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడైతే ఇలా విడిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ మధ్యలోంచి ఆ మ్యాగ్మా అనేది బయటికి వచ్చేస్తుంది. ఆ మ్యాగ్మా అనేది బయటికి రావడం మూలంగా ఎక్స్ట్రా ల్యాండ్ అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకోవడం మూలంగా కానీ విడిపోవడం మూలంగా కానీ, అంటే ఈ ప్లేట్స్ మూలంగా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫాల్ట్ అంటాం. అంటే ఈ జోన్ని ఒక ఫాల్ట్ జోన్ అంటాం. మన ఇండియా ఒకప్పుడు సౌత్ అమెరికా దగ్గరలో ఉండేది కదండి ఫిజికల్గా, జాగ్రఫికల్గా. సో మన ఇండియా టెక్టానిక్ ప్లేట్ అడుగునంత ఫాల్ట్ జోన్స్ చాలా ఉన్నాయి. వన్ మెయిన్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ ఈజ్ ద హిమాలయాస్. అయితే ఇప్పుడు ఈ ఫాల్ట్ జోన్ అర్థమైంది కదా, ఈ ఫాల్ట్ లైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్కి దానికి మధ్యలో బౌండరీ ఏదైతే ఉందో దాన్ని ఫాల్ట్ లైన్ అంటాం. ఎప్పుడైతే ఒక సిటీ కానీ ఒక విలేజ్ కానీ ఆ ఫాల్ట్ లైన్ పైన ఉంటుందో దానికి డిస్ట్రక్షన్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది టెంపరీగా ఫామ్ అయిన ల్యాండ్ కదా, సో దాని మీద సైజ్మిక్ యాక్టివిటీ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఈ డైవర్జెంట్ ఎర్త్ క్వేక్ కనుక మన ఓషన్ ఫ్లోర్ మీద వస్తే ఆ సీ ఫ్లోర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో అంటే ఓషన్స్ కూడా కొద్దిగా స్లైట్గా ఎక్స్పాండ్ అవుతాయి, ఎందుకంటే కొత్త ఫ్లోర్ ఏర్పడుతుంది కాబట్టి, కొత్త ల్యాండ్ బయటకు వస్తుంది కాబట్టి ఓషన్స్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ టైప్ చూద్దాం, ఇది కన్వర్జెంట్. ఇది చాలా పాపులర్ ఎర్త్ క్వేక్ అండి. యూజువల్గా ఎర్త్ క్వేక్ అనగానే మనం ఆలోచించేది దీని గురించే. ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్ని ఢీ కొంటే దాన్ని కన్వర్జెంట్ అంటే కొలిజన్, ఇలా కొలైడ్ అయితే కన్వర్జెంట్ ఎర్త్ క్వేక్ అంటాం. అయితే ఇవి జస్ట్ ఊరికనే ఢీ కొట్టుకోవడం కాదండి, దీనిలో మళ్ళీ రకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్ కనుక ఓషన్ కింద ఉండి ఇది కనుక ల్యాండ్ కింద ఉంటే ఈ ఓషన్ అండ్ ల్యాండ్ ఎప్పుడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అవుతాయో అదొక రకం. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాల్కానిక్ రేంజ్ అనేది ఫామ్ అవుతుంది.
దీనికి ఒక ఎగ్జాంపుల్ ఆండెస్ వాల్కానిక్ రేంజ్. అలాగే ఇప్పుడు రెండో రకం ఏంటంటే ఇది ఓషన్ మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్, ఇది కూడా ఓషన్ మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్. సో ఈ రెండు కనుక ఢీ కొట్టుకుంటే అప్పుడు కూడా ఎర్త్ క్వేక్స్ వస్తాయండి. అండ్ దీని మూలంగా వాల్కానిక్ ఐలాండ్ ఆర్క్స్ ఫామ్ అవుతాయి. అండ్ వన్ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఈజ్ మరియానా ట్రెంచ్ అండి. మన భూమి మీదే అతి డీపెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఇస్ మరియానా ట్రెంచ్. సో అది ఫామ్ అయింది కూడా ఇలాంటి ఎర్త్ క్వేక్ మూలంగానే. ఈ టైప్ ఎర్త్ క్వేక్స్ మూలంగానే సునామీస్ కూడా ఏర్పడతాయి. అండ్ దీనిలో మూడోది ఆబ్వియస్లీ ఒక కాంటినెంట్ పైన టెక్టానిక్ ప్లేట్ అండ్ ఇంకొక కాంటినెంట్ పైన ఉన్న టెక్టానిక్ ప్లేట్, అంటే ఓషన్ కింద కాకుండా డైరెక్ట్ ల్యాండ్ పైన ఉన్న 2 టెక్టానిక్ ప్లేట్స్ కనుక ఢీకొంటే అప్పుడు కూడా ఎర్త్ క్వేక్స్ వస్తాయి. అండ్ ఇలా ఫామ్ అయిందే మన హిమాలయాస్. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒక వేరే చోట ఉండేది కదండి, సౌత్ అమెరికాకి దగ్గరలో. సో అది అలా ట్రావెల్ చేస్తూ వచ్చి ఎప్పుడైతే మనం ఈ పార్ట్ ఆఫ్ ద యురేషియాకి గుద్దుకున్నామో అప్పుడు హిమాలయాస్ ఫామ్ అయ్యాయి ఇలా. అయితే ఇప్పుడు ఈ టైప్లో ఏంటంటే ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అయినప్పుడు పైకి వెళ్తుంది భూమి ఇలా. అదే ఇందాక మీరు చూసిన 2 వెరైటీస్ అంటే ఓషన్ ప్లస్ కాంటినెంట్ అండ్ ఓషన్ ప్లస్ ఓషన్, వీటిలో ఏమవుతుందంటే ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకోటి దాని కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు దీని మూలంగా సముద్రం నుంచి వాటర్ డిస్ప్లేస్ అయ్యి హ్యూజ్ అమౌంట్స్లో సునామీస్ రావడం కానీ, లేకపోతే వాల్కానిక్ ఇరప్షన్స్ జరగడం కానీ, అవన్నీ కూడా ఈ ఫస్ట్ 2 వెరైటీస్ మూలంగా అవుతాయి. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ వెరైటీ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఎర్త్ క్వేక్ అండి. అంటే ఇప్పుడు ఇది స్లైడ్ అవ్వడం మూలంగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవేమవుతాయంటే ఇవి కదులుతూ 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 ఒకటి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతుంది, ఇలా స్లైడ్ అయిపోతుంది. ఈ స్లైడ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం మూలంగా ఈ ఎర్త్ క్వేక్ వస్తుంది. అయితే ఈ 3 టైప్స్లో వచ్చే ఎర్త్ క్వేక్స్ మూలంగా ఇప్పుడు ఎనర్జీ ఇందాక నేను చూపించినట్టు ఈ సర్ఫేస్ లెవెల్, ఇప్పుడు ఎర్త్ క్వేక్ ఇక్కడ వచ్చింది, హైపోసెంటర్ ఇది, ఎపిసెంటర్ ఇది, అండ్ ఎనర్జీ చుట్టుపక్కలకి రేడియేట్ అయింది కదండి. అయితే ఆ ఎనర్జీ ఎస్కేప్ అయ్యేది కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఎస్కేప్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. దాని మూలంగా మనకి ఆఫ్టర్ షాక్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మొన్న 7.7 ఎర్త్ క్వేక్ వచ్చింది కదా మయన్మార్లో, ఆఫ్టర్ షాక్గా 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత 6.2 ఎర్త్ క్వేక్ వచ్చింది. సో యూజువలీ ఆఫ్టర్ షాక్స్ యూజువల్గా కొద్దిగా తక్కువ స్కేల్లోనే వస్తాయండి, బట్ చాలా రేర్గా ఆల్మోస్ట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మయన్మార్లో ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుందండి ఎర్త్ క్వేక్స్కి. ఎందుకంటే ఒక పక్క ఈ కొలిజన్ టైప్ ఎర్త్ క్వేక్ వచ్చే ఆస్కారం ఎక్కువ మయన్మార్లో. ఈ ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ కాన్స్టెంట్గా ఈ బర్మా ప్లేట్కి టచ్ అవుతూ కొలైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని ఆస్కారం ఎక్కువ. అలాగే మయన్మార్లో ఈ 3 రకం ఉంది చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఎర్త్ క్వేక్, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మయన్మార్ అనేది ఒక హాట్ బెడ్ ఎర్త్ క్వేక్స్కి. మొన్న మయన్మార్లో వచ్చిన భూకంపం కనుక మన సముద్రంలో వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక సునామీ అనేది ఏర్పడేది. అయితే అసలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎందుకు కదులుతాయో చూద్దాం. ఇప్పుడు మన ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ కింద ఉండే భాగాన్ని మ్యాంటిల్ అంటామండి, ఎర్త్స్ మ్యాంటిల్. సో దానిలో హాట్ టెంపరేచర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అయితే హాట్ మ్యాంటిల్ పైకి కదులుతుంది అండ్ కోల్డర్ మ్యాంటిల్ అనేది కిందకి కదులుతుంది. ఇలా ఈ కాన్స్టెంట్ మూవ్మెంట్ మూలంగా ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. అంతేకాకుండా గ్రావిటీ కూడా రిజల్ట్స్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్. అయితే ఇంకొకటి అండి, ఈ భూకంపాలు ఏవైతే ఉన్నాయో షాలోగా వస్తేనే ఎర్త్ క్వేక్ పైన సర్ఫేస్కి బాగా తెలుస్తుందండి. అంటే షాలో అంటే 0 to 70 కిలోమీటర్స్ అడుగున మన భూమి కింద ఈ భూకంపాలు కనుక వస్తే ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ ప్రాణ నష్టం కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చాలా ఎక్కువ తెలుస్తుంది. అదే ఇంకా డెప్త్లో వస్తూనే ఉంటాయండి ఎర్త్ క్వేక్స్, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అడుగు వరకు కూడా వెళ్తాయి. ఇవి ఎంత భయంకరమైనవి ఎంత పెద్దవి వచ్చినా కూడా పైన సర్ఫేస్కి తెలియదు. అయితే ఆ వారం చాలా చేంజెస్ మన ప్లానెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందండి, ఆ ఎనర్జీ కానీ ఆ చేంజెస్ని కానీ. సో దెర్ ఇస్ అ లాట్ దట్ వీ డోంట్ నో. నిజానికి చెప్పాలంటే ప్రతి సంవత్సరం మన ప్రపంచంలో 5 లక్షల భూకంపాలు ఈజీగా అవుతూ ఉంటాయండి. దానిలో మేబీ 1,00,000 మన జనాలకి తెలుస్తాయి అండ్ అందులో ఒక 100కి అటు ఇటుగా మనం యాక్చువల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, ప్రాణ నష్టం కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ. ఇదంతా జరిగేది ఒక 100 ఎర్త్ క్వేక్స్ వరకు ఎవ్రీ ఇయర్. మిగతావి అసలు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయాయి అనేది కూడా మనకి తెలియదు. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి టెక్టానిక్ ప్లేట్స్ అనుకుంటే మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ 7 ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 7 టెక్టానిక్ ప్లేట్స్ మేజర్. అలాగే కొన్ని మైనర్ 8 to 20 మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి అండ్ కొన్ని మైక్రో ప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బర్మా ప్లేట్ ఏదైతే ఉందో దట్స్ అ మైక్రో ప్లేట్. అండ్ వీటి ఇంటెన్సిటీని మనందరికీ తెలిసిందే కదా, రిక్టర్ స్కేల్తో మెజర్ చేస్తాము, మ్యాగ్నిట్యూడ్ అంటారు వాటిని. అయితే ఇప్పుడు మయన్మార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మయన్మార్లో 7.7 ఎర్త్ క్వేక్ వచ్చింది, కానీ బ్యాంకాక్లో కూడా తెలిసి భూమి షివర్ అయ్యి షేక్ అయ్యి జనాలకి తెలిసి బయటికి వచ్చారు. సో మరి
బ్యాంకాక్ లో నిజానికి ఎర్త్ క్వేక్ రాలేదు, మరి దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే దాన్ని MMI అంటారండి, మాడిఫైడ్ మెర్సిల్లీ ఇంటెన్సిటీ ఇండెక్స్. సో ఇలా ఈ MMI ఇండెక్స్ ని అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ని బేస్ చేసుకుని మన ఇండియాలో 4 జోన్స్ ని కేటగరైజ్ చేశారండి. దీనిలో కొన్ని ఏరియాస్ ఏ జోన్ లో వస్తాయనేది మనం చూద్దాం.